ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో హబక్కుకు అనేటటువంటి దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అనంటే, నేను నా దేవుని యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహజంగా మనం కూడా ఆనందిస్తూ ఉంటాం, సంతోషిస్తూ ఉంటాం. దేనిని బట్టి ఆనందిస్తాం, దేనిని బట్టి సంతోషంగా ఉంటాము అని అంటే, ఈరోజుండి రేపు కనుమరుగైపోయేటటువంటి వాటిని బట్టే మనుషుల యొక్క ఆనందం ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. ఒక వస్త్రాలను బట్టి, డబ్బుల్ని బట్టి, వెండి బంగారాలను బట్టి, మనుష్యులను బట్టి, స్నేహితుల్ని బట్టి, ఈరోజు ఉండి రేపు కనబడకుండా పోయేటటువంటి ప్రతి దానిని బట్టి ఆనందం కలిగిద్ది, సంతోషం కలిగిద్ది. అందుకే చూడండి, ఆ ఆనంద సంతోషాలు ఎలా ఉంటాయంటే తాత్కాలికంగా ఉంటాయి. ఒక డ్రెస్ కొనుక్కున్నప్పుడు మేము ఆనందంగా ఉన్నాము అనంటే, ఆ డ్రెస్సు కొద్ది రోజులు 2-3 సార్లు వేసిన తర్వాత కొత్తలో ఉన్నటువంటి ఆనందం మళ్ళీ రాదు, పాతబడిపోతుంది కదా. ఆనందం కూడా పాతబడిపోతుంది. కానీ హబక్కుకు అనే దైవజనుడు చెప్తున్నాడు, నేను ఆనందంగా ఉంటాను, సంతోషిస్తాను. ఎక్కడ అంటే దేవుని యందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవునిలో నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటాను. మనం కూడా దేవుని యందు ఆనందిస్తూ ఉంటాం. ఎక్కడ ఆనందిస్తాము అంటే, దేవుడు ఏదైనా మేలు చేస్తే, దేవుడు ఏదైనా అద్భుతం చేస్తే, మన ప్రార్థన విని సహాయపడితే ఎంత ఆనందం కలిగిద్దో, ఎంత సంతోషం కలిగిద్దో. నేను ఇట్లా అడిగానో లేదో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, నేను ఇలా వచ్చి ప్రార్థన చేసుకున్నానో లేదో దేవుడు ఎంత అద్భుత కార్యాన్ని చేశాడు. జరగదు అనుకున్నానండి, ఆయన్ని అడిగాను, జరిగింది అంటూ దేవునిని బట్టి కూడా మేలు జరిగినప్పుడు ఎక్కువగా ఆనందిస్తూ ఉంటాం. కానీ ఈయన నాకు దేవుడు మేలు చేసినప్పుడు ఆనందిస్తాను అనలేదు, ఎప్పుడూ ఆనందంగా ఉంటాను అన్నాడంటే, మరొకసారి ఇప్పుడు ఆ మాటల్ని చదువుకుందాం. చూడండి 17వ వచనంలో, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన ఎప్పుడు దేవుని యందు ఆనందిస్తున్నాడంటే, ఏదైతే జరగాలో లెక్క ప్రకారం అది జరగకపోయినా నేను ఆనందంగా ఉంటాను అంటున్నాడు. అంటే అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలాల్ని ఇవ్వకపోయినా, ఒలీవ చెట్లకు అసలు కాపే రాకపోయినా, చేనిలోని పైరు పంటకి రాకపోయినా, గొర్రెలు అసలు దొడ్డిలో లేకపోయినా, అంటే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, నాకు ఏది ఉన్నా ఏది లేకపోయినా, జరగాల్సింది జరిగినా జరగకపోయినా, దేవుడు నేను అడిగింది ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను మాత్రం దేవునిలో ఆనందంగా ఉంటాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది కదండి దేవుడు మన నుంచి కోరుకునేది. అద్భుతాలు జరిగితే మనమేముందండి, అందరూ సంతోషిస్తారు. దేవుడు అడగంగానే కార్యాలు చేస్తే ఏ వ్యక్తి అయినా ఆనందంగానే ఉంటాడు. కానీ దేవుడు మన నుంచి ఏం కోరుకుంటాడు అనంటే, నేను కార్యము చేసినా చేయకపోయినా నా దేవునిలో నేను ఉంటాను, నా దేవునిని బట్టి నేను సంతోషిస్తాను అన్న వ్యక్తులే దేవుడికి కావాలి. ఈ సమయంలో నాకు షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే వాళ్ళు గుర్తొస్తున్నారు. వారిని గురించి మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. రాజు చెప్పిన దాన్ని వారు చేయకపోవటాన్ని బట్టి వారిని తీసుకెళ్ళి రాజు అగ్నిగుండంలో పడేశాడు. అగ్నిగుండంలో కోపంతో పడేసేటప్పుడు
వారికి రాజుకి మధ్య జరిగినటువంటి సంభాషణలో వారేం చెప్పారు అననంటే, "రాజా, మేము ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అననంటే, ఇప్పుడు మమ్మల్ని అగ్నిగుండంలో పడేయాలనుకుంటున్నావు కదా! ఈ అగ్నిగుండంలో నుంచి కూడా మా దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఒకవేళ" ఆ పదం అంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా, మేము మంటల్లో అలాగే పడి మా జీవితాల్ని ముగించటానికైనా మేము ఇష్టపడతాం కానీ, నువ్వు చెప్పినటువంటి ఆ పని మాత్రం మేము చెయ్యము అని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మా దేవుడు రక్షించటానికి సమర్థుడే. మా దేవుడు సహాయం చేయటానికి సమర్థుడే. కానీ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా, ఆయన మాకు సహాయం చేయకపోయినా, ఒకవేళ ఆయన ఆ విషయంలో మమ్మల్ని అలాగ సహాయం చేయకుండా వదిలిపెట్టేసినా సరే, మేము మాత్రం నువ్వు చెప్పిన పని చెయ్యము. అది మా దేవునికి ఇష్టం లేనిది కాబట్టి దాని జోలికి మేము వెళ్ళము. మేము ఇలాగే మా జీవితాల్ని ముగించటానికైనా ఇష్టపడతామనని రాజుతోనే డైరెక్ట్‌గా చెప్పారు. ఎంత గొప్ప విశ్వాసమో కదండీ! ఈరోజు ఇలాంటి విశ్వాసం మనకు కనిపిస్తుందా? ఏంటమ్మా మందిరం మానేశారు? ఎందుకమ్మా మందిరానికి రాట్లేదంటే, నేనేదో జరిగిద్దని వచ్చానండి. ఏం జరగలేదు. అందుకే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయానండి. నేనేదో ఆశించొచ్చానండి. కానీ అక్కడ అది రావట్లేదు. అక్కడ నేనది పొందుకోవట్లేదు. ఆ స్వస్థత వస్తదనుకొనొచ్చాను. నాకు రాలేదు. ఇక ఆ తర్వాత దేవుడు ముందు వెనక ఎన్ని కార్యాలు చేసినా ఏదో ఇంకా మనం అడిగింది జరగలేదు అని దేవుని మందిరాన్ని, దేవుణ్ణి వదిలిపెట్టేసేవాళ్ళు ఎంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు. అవునా కదా అండి? దేవుడు ఇలాంటి విశ్వాసాన్ని మన నుంచి కోరుకోవట్లేదు కానీ, ఆయన కార్యము చేయటానికి సమర్థుడే. కానీ చేసినా, చెయ్యకపోయినా ఆయనలో మనం ఎప్పుడూ ఆనందించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇటు విశ్వాసం మన జీవితంలో ఉందా? ఒకవేళ లేకపోతే కనుక అట్టి విశ్వాసంతో ముందుకు అడుగులు వేద్దాం. తప్పకుండా మన జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాల్ని మన విశ్వాసానికి తగినట్లుగా దేవుడు చేస్తాడు. ఆయనను బట్టి ఆనందించండి. అలా ఆనందిస్తే మన హృదయ వాంఛలు తీర్చబడతాయి అని దేవుని వాక్యంలో రాసుంది. తప్పకుండా దేవుడు మన హృదయంలో ఉన్న ప్రతి ఆశని నెరవేరుస్తాడు. ఆయన కోరుకున్న విశ్వాసం, ఆయనను బట్టి ఆనందించే ఆనందకరమైన జీవితం మనలో ఉండి మనం ముందుకెళ్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం.